మనస్సాక్షిగా నేను నా కుటుంబం కోసం, నా బిడ్డల భవిష్యత్తు కోసం ఇన్నాళ్ళు ఈ రాజకీయాలు మన కోసం, మన సర్వీస్ కోసం అని చెప్పి నేను దూరేసి అన్నీ చేస్తున్నాను తప్పితే నా ఇల్లు నేను పెళ్లి చేసుకొని నా భార్య కోసం, నా బిడ్డ కోసం అట్ట అనుంటే నా బిడ్డ బీటెక్ చెప్పేవాడు కాదు, ఇంకో బిడ్డ డిగ్రీతో ఆగిపోయేవాడు కాదు. నాకంటే తెలివి గలవాళ్ళు నా కొడుకులు ఇద్దరు. బికాజ్ ఆఫ్ మై నెగ్లిజెన్సీ, నా అలసత్వం మూలంగా నా బిడ్డలు ఇంకా గొప్పగా ఎదగాల్సింది. డబ్బులు సంపాదించా కానీ నా కొడుకులు గొప్పతనం నేను సంపాదించలేకపోయాను. ఎన్నాళ్ళు ఈ ఆరాటం అప్పుడు అనుకున్నా, ఓకే రాజకీయాలు బాగు చేయడానికి చాలామంది ఉన్నారు, చెడగొట్టడానికి అంతే మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి నేను చచ్చిపోయేదాకా నా కుటుంబం కోసమే నేను పాటుపడాలనుకుంటున్నా, నా బిడ్డల కోసం, నా భార్య కోసం. ఇంతే తప్ప నేను ఎవరన్నా తిట్టారనో, ఎవరన్నా కేసులు పెట్టారనో ఐ డోంట్ కేర్. పోసానికి వాడు కొట్టాడు, వీడు చంపాడు, ఉచ్చబోసేవాడా పోసాని కృష్ణమురళి మీకు తెలుసుగా. 40 ఏళ్ళ నుంచి నేను మీకు తెలుసు. నాకు నేనేం చేస్తున్నాను ఈ 2 రోజులు నా కొడుకే నన్ను నాకు బాధ వేస్తుంది. ఎప్పుడు ఇంత నేను అగ్లీగా నా ముఖం నాకే కనపడుతుంది. పిల్లోడు క్వశ్చన్ చేస్తే 2 రోజుల నుంచి ఇదే ఐ క్రైయింగ్ లైక్ ఇట్. చాలా చాలా కన్నీళ్ళు ఇప్పుడు పెట్టలేదు కానీ నేను చనిపోయేంతగా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోయా. అందుకని ఇక్కడ నుంచి నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నా జీవితాన్ని అంకితం చేసుకుంటా. నేను జగన్మోహన్ రెడ్డి గారు, ఐ లవ్ యూ. మీరు నన్ను ఎంతో ఆదరించారు. నాకు ఎమ్మెల్సీ ఇస్తున్నారు, రాజ్యసభ ఇస్తారు, ఎమ్మెల్యే ఇస్తారు, ఏమైనా అడిగినా ఇచ్చారు, వద్దని చెప్పారు. ఆయన నన్ను ఒక తమ్ముళ్ళలాగా బాగా చూసుకున్నారు, అభినందించారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించారు, అది మీకు తెలుసు. మీకోసం 2 లక్షలు నా ఓన్ డబ్బుతో ఫుల్ పేజీ మీ గురించి రాశారు. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు అని అట్ట లిస్టులు కూడా రాశారు. మళ్ళీ మీరు పొరపాటు ఇచ్చినప్పుడు మనల్ని విమర్శించాను. దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ, ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. అందుకని ఆల్ ద బెస్ట్. ఈ సంవత్సరం ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను, ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. నాకు బాగా నేషనల్ వైడ్ దేశానికి సంబంధించిన వాడు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశభక్తుడు. అలాంటి వాడిని మాత్రం ఎప్పుడన్నా ఒక మాట అంటే చాలా గొప్పవాడండి, దేశభక్తుడు. ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి, మన దేశభక్తుడు కాబట్టి, గొప్ప ఎవరెస్ట్ అంతా గొప్పడు కాబట్టి. అది కూడా రాజకీయాల గురించి నేను మాట్లాడను. అదొక్కటే. ఒక దేవుణ్ణి ఎలాగ నన్ను ఒక భక్తితో నమస్కరిస్తాను, అప్పుడు ఎప్పుడన్నా మోడీ గారు కనపడితే ఒక నమస్కారం పెట్టుకుంటా, అంతే తప్ప ఇక రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్. నా బిడ్డల గురించి క్లీన్గా, నా బిడ్డల గురించే. రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల గురించి తప్పుకుంటున్నాను. ఇక నుంచి ఏ పార్టీకి నాకు సంబంధం లేదు, ఏ నాయకుడి గురించి నేను కమెంట్ చేయను, మంచి చెప్పను, చెడు చెప్పను, సలహా చెప్పను, ఆఫ్ ద రికార్డు మాట్లాడను. మీ ప్రెస్ మీట్లో ఎంతమంది ఉన్నారో, మీరు ఎంతోమంది డజన్లు ఆ జర్నలిస్టులు వాళ్ళందరూ నాకు తెలుసు. అందరూ TV5 బిఆర్ నాయుడు అయితే ఏంటి, రాధాకృష్ణ అయితే ఏంటి, చివరికి ఆయన కూడా నా మిత్రుడే చనిపోయిన రామోజీరావు, వీళ్ళందరితో ఏదో పెద్ద సంబంధాలు ఉన్నాయి, వాళ్ళందరూ ఉన్నాయి. వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నా.